హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చందు లోహితో కోపంగా మాట్లాడడం శ్రేయ చూస్తుంది. చందు వెళ్ళిపోయిన తర్వాత శ్రేయ లోహి దగ్గరికి వస్తూ ఉంటే లోహి శ్రేయను చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇప్పుడు అన్నయ్య నాతో మాట్లాడిన మాటలు లోహి విని ఉంటుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రేయ లోహి దగ్గరికి వచ్చి, ఏంటి లోహి, అతన్నిపై అంతలా అరుస్తున్నాడేంటి అని అనగానే లోహి, అమ్మయ్య, అంటే శ్రేయ అన్నయ్య నాతో మాట్లాడిన మాటలు వినలేదన్నమాట అని ఆలోచిస్తూ ఉంటే లోహి, ఏం మాట్లాడవేంటి, అతను ఎందుకు నీపై అంతలా అరుస్తున్నాడు అని అడుగుతుంది. చెప్పాను కదా శ్రేయ, అతను మా ఫ్యామిలీ కాకపోయినా మా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడని, అందుకే నన్ను ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. అన్నయ్య మా మమ్మీ ఇద్దరూ నా కోసం బాధపడుతున్నారని చెప్తున్నారు అని అనగానే లోహి, నీకొక విషయం చెప్పనా? ఏంటి శ్రేయ? లోహి, మీ మ్యారేజ్ని మా ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారేమో లోహి. మీరు ఆ మధు ఇంట్లో ఉండే బదులు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అనగానే లోహి షాక్ అయిపోతుంది. చూడు శ్రేయ, మా వాళ్ళేంటో నాకు తెలుసు, వాళ్ళు కూడా మమ్మల్ని అస్సలు క్షమించరు. మీ ఇంట్లో వాళ్ళు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తే తర్వాత వాళ్ళని ఏదో ఒకలా మేనేజ్ చేయగలను, దానికోసమే వెయిట్ చేస్తున్నాను శ్రేయ అని అంటూ ఉంటే, ఓకే లోహి, నేను కూడా నాకు తోచిన సాయం చేస్తాను అని లోహితో చెప్తూ ఉంటుంది. శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోహి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? అన్నయ్య తనతో పాటే నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఎలా అన్నయ్యని ఆపాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క నాగవల్లి ఇంట్లో కూర్చొని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పాటకి హాల్ టికెట్ ఇచ్చే టైం అయిపోయింది. ఆ మధుకి ఖచ్చితంగా హాల్ టికెట్ ఇచ్చి ఉండరు, అది కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటుంది అని నాగవల్లి అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి నాయక్ వస్తాడు. రా నాయక్, ఏంటి అంతా ఓకేనే కదా, ఆ మధుకి హాల్ టికెట్ ఇవ్వలేదు కదా అని అనగానే నాయక్, సారీ మేడం అని అంటాడు. ఏంటి నాయక్, ఏమైంది? ఆ మధుకి హాల్ టికెట్ ఇచ్చారు మేడం అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి నాయక్, ఏం మాట్లాడుతున్నావు? ఆ మధుకి హాల్ టికెట్ రాకూడదని మరీ చెప్పాను కదా. నేను కూడా అలాగే చేశాను మేడం, కానీ చివరి నిమిషంలో మన మ్యాడీ వల్లే అంతా స్పాయిల్ అయిపోయింది అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి నాయక్, మన మ్యాడీ వల్లనా? అవును మేడం, మన మ్యాడీ చివరి నిమిషంలో నేను ఆ మధు ఫోన్లో డబ్బులు వేయించిన వాడిని పట్టుకొని కాలేజ్కి తీసుకెళ్ళి వాడి చేత ప్రిన్సిపాల్ ముందు నిజం చెప్పించాడు. దాంతో ఇందులో మధు తప్పేం లేదని తనకి హాల్ టికెట్ ఇచ్చారు మేడం అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఛీ, ఏంటి నాయక్, నీ ఇలా చేసావేంటి అని అనగానే సారీ మేడం అని నాయక్ అంటాడు. ఇక నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మ్యాడీ, నువ్వు ఆ మధుని సేవ్ చేస్తూ వస్తున్నావు, నువ్వు దాన్ని రక్షక కవచంలా కాపాడుకుంటున్నావు, చెప్తాను దాని సంగతి, మళ్ళీ చెప్తాను అని నాగవల్లి కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక లోహి కాలేజ్ అయిపోయిన తర్వాత చందు చూడకుండా దొంగచాటుగా కాలేజ్ బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే చందు లోహికి అడ్డుగా వస్తాడు. చందుని చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అన్నయ్య, నువ్వా అని అంటే, ఏంటి లోహి, ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు నా నుండి నిన్ను ఎవ్వరూ తప్పించుకొనివ్వరు, పద మన ఇంటికి వెళ్దాం. నువ్వు ఇలా పీజీలో ఉండడం నాకు నచ్చడం లేదు, అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, పదలోహి ఇంటికి వెళ్దాం అని అనగానే, అన్నయ్య ఏంటిది, నేను రానని చెప్తుంటే ఎందుకు నన్ను అలా ఇబ్బంది పెడుతున్నావు అని అనగానే, ఏంటి లోహి, ఏమంటున్నావు నువ్వు? అక్కడ అమ్మ నేను నీకోసం ఎంత బాధపడుతున్నామో తెలుసా? అమ్మకి ఇంకా
నువ్వు ఇక్కడే ఉన్నావని తెలీదు. నువ్వు ఏమైపోయావో అని అమ్మ ఏడుస్తుంది లోహి. నీ వల్ల అమ్మ దక్కేలా లేదు. రా లోహి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే, అన్నయ్య ఎన్నిసార్లు చెప్పాలి? మీకోసమని నేను నా ఫ్రీడమ్ని, నా హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయలేను. అయినా అమ్మకేం కాదులే అన్నయ్య. 2 రోజుల్లో నా గురించి బాధపడి తర్వాత నార్మల్ అయిపోతుంది అని అనగానే చందుకి కోపం వస్తుంది. లోహి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీకోసం నేను అమ్మ ఎన్ని చేశాం, కానీ నువ్వు కాస్త కూడా మా మీద ప్రేమ లేకుండా పోయావు. అసలేమైంది లోహి? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మాకు తెలియకుండా నువ్వేదో పెద్ద తప్పు చేసావని అనిపిస్తుంది. ఏం చేసావు లోహి అని అనగానే, అన్నయ్య ప్లీజ్, నేను ఏ తప్పు చేయలేదు. మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని పీజీలో ఉంటున్నాను. చెప్పాను కదా, ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక నేనే వస్తానని. ఎందుకు నన్ను బలవంత పెడుతున్నావు అని లోహి వెళ్తూ ఉంటే చందు లోహి చెయ్యి పట్టుకుంటాడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నన్ను వదలకపోతే నువ్వు నీ చెల్లెలి శవాన్ని చూస్తావు అని అనగానే చందు షాక్ అయిపోతాడు. ఇక ఒక్కసారిగా లోహి చెయ్యి వదిలేస్తాడు. లోహి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఈసారికి తప్పించుకున్నాం అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి రాగానే మధు చాలా డల్గా కూర్చొని కాలేజీలో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అక్కడికి వస్తాడు. మధు డల్గా ఉండడం చూసి, ఏంటి మధు ఇంకా కాలేజీలో జరిగిన విషయాన్ని మర్చిపోయినట్లేదు, తనని ఎలాగైనా హ్యాపీగా ఉంచాలి అని మధు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే మధు దగ్గరికి అగ్గిపెట్టెలతో ఆడుకునే ఫోన్ ఆట ఆడుకోవడానికి మ్యాడీ మధు దగ్గరికి వస్తాడు. మధు ఒకసారి ఇలా చూడు అని అనగానే, ఏంటి మ్యాడీ ఇవి? మధు ఈ బొమ్మలతో నేను చిన్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దామా అని అనగానే మధు చాలా సంతోషపడి, ఓకే మ్యాడీ మాట్లాడుకుందాం అని ఇద్దరూ కూడా ఆ అగ్గిపెట్టె ఫోన్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మ్యాడీ, ఏం మాట్లాడమంటావు మధు అని అనగానే, ఏం చెప్తావు మ్యాడీ, ఏదో ఒకటి మాట్లాడు. లేదు మధు చెప్పు, ఏం మాట్లాడమంటావు? ఓకే మ్యాడీ, నీ చిన్ని గురించి చెప్పు అని అనగానే, హ్యాపీగా చెప్తాను అని చిన్ని గురించి మ్యాడీ మధుతో చెప్తూ ఉంటే మధు చాలా సంతోషపడుతుంది. ఇక ఆ ఆట అంతా అయిపోయిన తర్వాత, చూసావా మధు, నవ్వితే నువ్వు ఎంత బాగున్నావో, ఎందుకు కాలేజీలో జరిగిన విషయాన్ని ఇంకా గుర్తు చేసుకొని అంతలా బాధపడుతున్నావు? అది ఎక్కడే వదిలేసే మధు, నీకెదురుగా నేనున్నాను. నీకేదైనా ఆపద రావాలి అంటే ముందు నన్ను దాటుకోవాలి అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది. నాకు తెలుసు మ్యాడీ, నాకు నువ్వున్నావని అని అంటూ ఉంటే, ఓకే మధు బాయ్ అని మ్యాడీ వెళ్ళిపోతాడు. ఇక మధు చాలా సంతోషపడుతూ, చిన్నప్పటి ఏ విషయాన్ని నా మహి మర్చిపోలేదు. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలని. ఏ అమ్మాయికి కూడా తను ప్రేమించేవాడు తన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు, తనని ఎంతలా ప్రేమిస్తున్నాడు తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ నాకు మాత్రం నా మహి నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో, నా కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో అవన్నీ కూడా నా కళ్ళతో చూస్తున్నాను అని మధు చాలా సంబరపడిపోతుంది. ఇదిలా ఉండగా మరో పక్క బాలరాజు హాఫ్ టికెట్లు ఇద్దరూ కూడా దెబ్బలతో గోడంలో ఉంటారు. అప్పుడే హాఫ్ టికెట్కి కాస్త స్పృహ వస్తూ ఉంటుంది. ఇక బాలరాజు కూడా హాఫ్ టికెట్ని దెబ్బలతో చూసి చాలా బాధపడతాడు. హాఫ్ టికెట్, ఏంట్రా ఇది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నా కోసం ఇక్కడికి వచ్చి నువ్వు కూడా ఎలా అయిపోయావో చూడు అని అనగానే, అన్నా ఏంటన్నా ఆ మాటలు? నువ్విక్కడ ఇలా బాధపడుతూ ఉంటే నేను అలా ఎలా వదిలేస్తాననుకున్నావు? అందుకే ఎలాగైనా నిన్ను విడిపించుకొని వెళ్ళాలని వచ్చాను. కానీ ఆ దేవగాడు మన మనుషులను కూడా కొనేస్తాడని ఊహించలేదు అని హాఫ్ టికెట్ అంటూ ఉంటే, లేదురా హాఫ్ టికెట్,
నువ్వు బయట ఉంటే కనీసం చిన్నికి తోడుగానైనా ఉండేవాడివి. ఇప్పుడు చిన్ని ఎక్కడుందో ఎలా ఉందో అని అనగానే, అన్నా నువ్వు చిన్ని గురించి బాధపడొద్దన్నా. చిన్ని నీ కోసం చాలా బాధపడుతుంది, చాలా చోట్ల నీ కోసం వెతుకుతుంది అని అనగానే బాలరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. రే హాఫ్ టికెట్, నా చిన్నిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఎంతో ఆరాటపడుతుందిరా. నా చితితలని ఎప్పుడు చూడాలో అని బాధపడుతూ ఉంటే, అన్నా నువ్వేం బాధపడకన్నా, మనం ఈ రాత్రికే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్దాం అని అనగానే, ఏంట్రా ఏమంటున్నావు నువ్వు? వీళ్ళని కళ్ళు కప్పి మనం ఎక్కడికి వెళ్ళలేము. లేదన్నా చూడు, ఈరోజు ఎలాగైనా మనం ఇందులో నుంచి తప్పించుకొని వెళ్తున్నాం అని హాఫ్ టికెట్ అంటూ ఉంటే, ఏంటి హాఫ్ టికెట్, ఏం చేయబోతున్నావు? అన్నా నేను చెప్తాను అని బాలరాజుకి ఏదో ఐడియాని హాఫ్ టికెట్ చెప్తూ ఉంటాడు. సరే హాఫ్ టికెట్ అని బాలరాజు కూడా అంటాడు. కాసేపటి తర్వాత ఇక రౌడీలు బాలరాజుకి హాఫ్ టికెట్కి భోజనాన్ని తీసుకొస్తారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యంగా, రే తినండ్రా అని వాళ్ళకి భోజనం పెడతారు. ఇక బాలరాజు హాఫ్ టికెట్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. రేయ్ తినమంటే అలా చూస్తారేంటి? ఆకలేయడం లేదా? తింటే తినండి, లేకపోతే అలాగే చేస్తారు అని అనగానే, రేయ్ మీకేమైనా బుద్ధుందా? ఇలా 2 చేతులు కట్టేసి తినమంటే ఎలా తింటారా? ముందు కట్లు విప్పండి, తిన్నాక కడుదురు కానీ అని అనగానే ఇక రౌడీలు, ఏంట్రా కట్లు విప్పితే మా నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా అని అనగానే, మరి కట్లు కట్టి ఎలా తినాలరా? మీరు తినిపించండి అని అనగానే, చిచి మేము తినిపించడం ఏంటి, అయితే కట్లు విప్పండి అని అంటాడు. ఇక అప్పుడే అందులో ఉన్న ఒక రౌడీ, అన్నా ఆ హాఫ్ టికెట్ కానీ కట్లు విప్పేద్దాం, వాడు తింటాడు, ఆ బాలరాజు గానికి తినిపిస్తాడు, తర్వాత మళ్ళీ వాడిని కట్టేసేద్దాం అని అనగానే, రే ఇది వర్కౌట్ అవుతుందా? ఏమవుతుందన్నా, వాడెంతున్నాడు, జానడున్నాడు, వాడు మనల్ని ఏం చేస్తాడు, ముందు కట్లిప్పన్నా అని అనగానే ఇక సరే అని హాఫ్ టికెట్కున్న కట్లని విప్పేస్తారు. అక్కడ ఉన్న భోజనాన్ని బాలరాజ్కి తను తింటున్నట్లుగా నటిస్తారు. ఇక రౌడీలంతా కూడా వాళ్ళని చూస్తూ ఉంటే ఇంతలోనే అందులో ఉన్న కారాన్ని తీసి హాఫ్ టికెట్ ఆ రౌడీల కళ్ళల్లో చల్లుతాడు. దాంతో వాళ్ళు మంట మంట అని గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. ఇక హాఫ్ టికెట్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలరాజు చేతికున్న కట్లని మొత్తం విప్పేస్తాడు. అన్న పదన్నా, పారిపోదాం పదన్నా అని ఇద్దరు తప్పించుకొని పరిగెడుతూ ఉంటారు. ఇక రౌడీలు కూడా వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇక అలా పరిగెడుతూ ఉండగా ఇంతలోనే ఒక రౌడీ తన చేతిలో ఉన్న కత్తిని ఒక్కసారిగా విసిరేస్తాడు. అలా విసిరేసరికే బాలరాజుకి తగలబోయే ఆ కత్తి హాఫ్ టికెట్కి తగులుతుంది. దాంతో హాఫ్ టికెట్ అక్కడే కుప్పకూలిపోయి పడిపోతాడు. అది చూసి బాలరాజు షాక్ అయిపోతాడు. హాఫ్ టికెట్, హాఫ్ టికెట్, రా హాఫ్ టికెట్, వెళ్దాం పదా అని అంటూ ఉంటే, అన్నా ఇక నేను రాలేనన్నా, కానీ నువ్వు మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు అన్నా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా, మన చిన్నిని జాగ్రత్తగా చూసుకో అని అనగానే, రే హాఫ్ టికెట్ ఏంట్రా అది, నీకేం కాదు పదరా వెళ్దాం అని అంటూ ఉంటే, వద్దన్నా నేను ఎలాగో బ్రతకను, కనీసం నువ్వైనా చిన్నికి ఉండాలన్నా చిన్ని కోసం చాలా బాధపడుతుంది, నువ్వు వెళ్ళిపో అన్నా అని చెప్పగానే బాలరాజు చాలా బాధపడతాడు. రౌడీలు ఇక వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. రాజన్న వెళ్ళిపో అన్నా, వాళ్ళు వస్తున్నారన్నా, మళ్ళీ నిన్ను బంధిస్తారు, మన చిన్నిని దక్కకుండా చేస్తారు, నువ్వు వెళ్ళిపో అన్నా అని అంటూ ఉంటే, లేదు హాఫ్ టికెట్ నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని అనగానే, అన్నా నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అనగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే హాఫ్ టికెట్ అని ఏడుస్తూ ఉంటే, వెళ్ళన్నా, నేను పోతే ఎవ్వరికి ఏ బాధ ఉండదు, కానీ నీకేమన్నా అయితే చిన్ని తట్టుకోలేదన్నా, చిన్ని నీకోసం ఎంతో బాధపడుతుంది,
నీకోసం చాలా చోట్ల వెతుకుతుంది. చిన్ని కోసం నువ్వు ఉండాలన్నా, చిన్ని జాగ్రత్త అన్నా అని చెప్పి హాఫ్ టికెట్ చనిపోతాడు. ఇక బాలరాజు హాఫ్ టికెట్కి ఇచ్చిన మాట కోసం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పారిపోతారు. రౌడీలు అక్కడికి వచ్చేసరికి హాఫ్ టికెట్ చనిపోయి ఉంటాడు. బాలరాజు తప్పించుకుంటాడు. అది చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్, ఇప్పుడేం చేద్దాంరా? బాలరాజు తప్పించుకున్నాడని తెలిస్తే దేవా సార్ మనల్ని బ్రతకనివ్వడు అని అనగానే, చెప్పకుండా వింటే దేవా సార్ ఇంకా కోపడతారు, ఫోన్ చేద్దాం అని దేవాకి ఫోన్ చేస్తారు. రౌడీల నుండి ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండ్రా, ఏమంటున్నారు? ఆ బాలరాజు హాఫ్ టికెట్ చిన్ని గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే, సార్ అది అని అంటూ ఉంటారు. రేయ్, ఏమైందిరా చెప్పండి అని అనగానే, సార్ ఆ బాలరాజు తప్పించుకున్నాడు అని అంటాడు. అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, ఏంట్రా బాలరాజు గాడు తప్పించుకోవడం ఏంటి? మీరంతా ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఇక జరిగిన విషయం మొత్తం కూడా దేవాకి చెప్తారు. అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బుద్ధి లేని వెదవల్లారా, దున్నపోతుల్లా మిమ్మల్ని మేపుతుంటే ఆ బాలరాజు గారిని తప్పించుకునేలా చేస్తారా? సరే సరే, ఆ హాఫ్ టికెట్ చచ్చాడా అని అనగానే, చచ్చాడు సార్, వాడి శవం ఇక్కడే ఉంది అని అంటాడు. ఇక దేవా, ఓకే, ఈ ఒక్క మంచి పనైనా చేశారు. వాడిని అడ్డు పెట్టుకొని చిన్ని ఎక్కడున్నా కూడా బయటకు వచ్చేలా చేస్తాను అని దేవా అనుకొని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అలా రెడీ అవుతూ ఉంటే ఇంతలోనే అక్కడే పేపర్ ఉంటుంది. అమ్మ, నా కాలేజీకి టైం అవుతుంది, త్వరగా టిఫిన్ తీసుకురా అని అంటూ ఉంటే, వస్తున్నానమ్మా అని రూప మధుకి టిఫిన్ తీసుకొస్తూ ఉంటుంది. మధు అక్కడే కూర్చొని టేబుల్పై ఉన్న పేపర్ని చూస్తుంది. ఈరోజు పేపర్లో న్యూస్ ఏంటో చూడాలి అని పేపర్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో హాఫ్ టికెట్ చనిపోయినట్టు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి? హాఫ్ టికెట్కి ఏమైంది? హాఫ్ టికెట్ చనిపోవడం ఏంటి? హాఫ్ టికెట్ అని కన్నులు పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అందులో హాఫ్ టికెట్ గురించి మ్యాటర్ చదువుతుంది. హాఫ్ టికెట్ శవం ఒక అనాథ శవంలా ఉండిపోయిందని, తన దహన సంస్కారాలు కూడా ఎవరు చేసేవారు లేరని మ్యాటర్ ఉండడం చూసి మధు చాలా బాధపడుతుంది. లేదు, హాఫ్ టికెట్ మాకెంతో చేశాడు, హాఫ్ టికెట్ శవం అలా అనాథ శవంలో ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళి హాఫ్ టికెట్కి అన్ని కార్యక్రమాలు జరిపిస్తాను అని మధు ఆ పేపర్లో ఉన్న అడ్రస్కి అయితే బయలుదేరుతుంది. మరోపక్క దేవ నాగవల్లి మధు కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. బావా, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది నాగవల్లి, ఎందుకంటే హాఫ్ టికెట్కి చిన్ని తెలుసు, చిన్నికి హాఫ్ టికెట్ తెలుసు. ఇప్పుడు హాఫ్ టికెట్ చనిపోయిన విషయం తెలుసుకున్న చిన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఫ్యామిలీకి ఎంతో మంచి చేసిన హాఫ్ టికెట్ శవం అనాథ శవంగా ఉండకూడదు అని అన్ని కార్యక్రమాలు జరిపించడానికి చిన్ని వస్తుంది చూడు, వచ్చినప్పుడు దాన్ని మనం అస్సలు వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇక మధు అయితే హాఫ్ టికెట్ శవం ఉన్న అడ్రస్కే వెళ్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.